తెలంగాణ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల కళావైభవం. ఓరుగల్లు ప్రస్తుతం వరంగల్ కేంద్రంగా పాలించిన కాకతీయ చక్రవర్తులు శిల్పకళకు, ఆలయ నిర్మాణానికి, చెరువుల తవ్వకానికి పెట్టింది పేరు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, శిల్పకళా తోరణాలకు ప్రతిరూపమైన 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు ఖిల్లా లాంటి అద్భుతమైన కట్టడాలు వారి పాలనకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అయితే మన కళ్ళెదుటే ఈ అద్భుతమైన చరిత్ర క్రమక్రమంగా కనుమరుగైపోతోందా? అభివృద్ధి పేరుతో ప్రాచీన కట్టడాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నామా అంటే అవుననే సమాధానమే ఇస్తోంది వరంగల్ జిల్లాలో తాజాగా జరిగిన ఒక అత్యంత బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. కాకతీయుల కాలం నాటి సుమారు 800 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఒక పురాతన శివాలయం ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమో లేక అభివృద్ధి పేరుతో జరిగిన అత్యుత్సాహమో గాని 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం బుల్డోజర్ల కింద నలిగిపోయి పూర్తిగా ధ్వంసమైంది. ఈ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చరిత్రకారులు, వారసత్వ సంపద పరిరక్షకులు, స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదానికి అసలు కేంద్ర బిందువు వరంగల్ జిల్లాలో కొత్తగా తలపెట్టిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్ట్. పేద విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన మంచి విద్యను అందించడానికి ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఆ పాఠశాల నిర్మాణం కోసం ఎంచుకున్న స్థలమే ఇప్పుడు సమస్యగా మారింది. అధికారులు ఆ పాఠశాల కోసం కేటాయించిన స్థలంలోనే 800 ఏళ్ల నాటి కాకతీయుల కాలం నాటి ఒక ప్రాచీన శివాలయం ఉంది. భవన నిర్మాణం కోసం భూమిని చదును చేసే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు, కింది స్థాయి అధికారులు జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దించారు. ఆ స్థలంలో ఉన్న పురాతన కట్టడాన్ని, దాని చారిత్రక విలువను ఏమాత్రం గమనించకుండా, కనీస కనికరం లేకుండా యంత్రాలతో కూల్చివేశారు. భూమిని చదును చేసే ఆ క్రమంలో ఆ అద్భుతమైన శివాలయం, అందులో ఉన్న శిల్పకళా సంపద, రాతి స్తంభాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి మట్టిలో కలిసిపోయాయి. స్థానికులు, చరిత్రకారులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునే లోపే జరగాల్సిన పెద్ద నష్టం జరిగిపోయింది. ఒక ప్రాచీన కట్టడాన్ని తొలగించే ముందు, అలాంటి సున్నితమైన ప్రదేశాల్లో పనులు చేపట్టే ముందు పురావస్తు శాఖ అనుమతులు తీసుకోవాలి. అక్కడ ఏదైనా చారిత్రక సంపద ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా, కనీస నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా కూల్చివేయడంపై ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా విమర్శిస్తోంది. కూల్చివేయబడ్డ ఈ శివాలయం ఏదో సాధారణ ఆధునిక కట్టడం కాదు. దీనికి సుమారు 8 శతాబ్దాల సుదీర్ఘ చరిత్రుంది. కాకతీయ చక్రవర్తుల స్వర్ణయుగ కాలంలో, అంటే సుమారు 12-13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల శిల్పకళా శైలి, వారి అద్భుతమైన నిర్మాణ చాతుర్యం, నల్లరాతిపై వారు చెక్కిన అద్భుతమైన ఆకృతులు ఈ ఆలయ శిథిలాల్లో స్పష్టంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ ఆలయ ప్రాంగణంలో మధ్యయుగ కాలం నాటి అత్యంత అరుదైన తెలుగు శాసనాలున్నట్లు వారసత్వ పరిరక్షకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ శాసనాల ద్వారా ఆనాటి సమాజం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక లావాదేవీలు, దానధర్మాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుంది. మన పూర్వీకులు వాడిన భాషా పదాలు, వారు ఆచరించిన పద్ధతులు, ఇలా ఎన్నో అంశాలకు ఆ రాతి శాసనాలు సజీవ సాక్ష్యాలు. కానీ కాంట్రాక్టర్ల, బుల్డోజర్ల దాడిలో ఆ శాసనాలు, రాతి స్తంభాలు ఘోరంగా ధ్వంసమయ్యాయి. చరిత్రను ఒకసారి చెరిపేస్తే దాన్ని తిరిగి తీసుకురావడం ప్రపంచంలో ఏ సైన్స్ వల్ల కూడా సాధ్యం కాదు. ఎన్నో 100 ఏళ్లుగా వాతావరణ మార్పులను, దండయాత్రలను తట్టుకొని నిలబడ్డ ఆ అపురూప శివాలయం నేడు మన అధికారుల నిర్లక్ష్యానికి, అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసానికి బలి కావడం నిజంగా దురదృష్టకరం. ఈ ప్రాచీన శివాలయ కూల్చివేత వార్త బయటకు రాగానే వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థి సంఘాలు, చరిత్రకారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ యంత్రాంగం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అభివృద్ధి అంటే మనం గతాన్ని, మన మూలాలను నాశనం చేసుకోవడం కాదు. చరిత్ర పునాదుల్ని పీకేసి కట్టే బడులు మనకెలాంటి పాఠాలు నేర్పుతాయి?
అని వారసత్వ పరిరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కట్టడాల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిదే అని, కానీ ఆ ప్రభుత్వ యంత్రాంగమే ఒక చరిత్రను కూల్చివేయడం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల నిర్మించడానికి వరంగల్ లాంటి పెద్ద నగరంలో వేరే ప్రభుత్వ స్థలాలే దొరకలేదా? విశాలమైన మైదానాలు ఎన్నో ఉండగా సరిగ్గా ఆ పాత శివాలయం ఉన్న స్థలంలోనే ఎందుకు పనులు చేపట్టారు అని స్థానికులు అధికారుల్ని నిలదీస్తున్నారు. ఈ ఘోరమైన ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, దీనికి ప్రధాన కారణమైన అధికారులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాకతీయ పాలకుడు గణపతి దేవుని కాలం నాటి 1231లో అరుదైన 7 వరుసల తెలుగు శాసనం, పురాతన కోటకట్ట, మట్టి కోట అవశేషాలున్న ఈ అపురూప కట్టడాన్ని పురావస్తు శాఖ అనుమతులు లేకుండానే కూల్చేశారని ఆరోపణలొస్తున్నాయి. దీనిపైన న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ స్మారక కట్టడాల అథారిటీకి ఫిర్యాదు చేయడంతో కేంద్ర సాంస్కృతిక అలాగే పురావస్తు శాఖలు తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి తాము ఉద్దేశపూర్వకంగా ఆలయాన్ని కూల్చలేదని, దట్టమైన పొదల్లో ఉన్న పాత కట్టడపు శిథిలాలు మాత్రమే తమకు కనిపించాయని వివరణిచ్చారు. అయితే ప్రజలు, చరిత్రకారులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పురావస్తు శాఖ నిపుణులు, చరిత్రకారుల సమన్వయంతో కూల్చివేతకు గురైన శివాలయాన్ని అదే స్థలంలో యథాతథంగా పూర్తి స్థాయిలో నిర్మిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. ప్రజల నుంచి, చరిత్రకారుల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి, ఆగ్రహ జ్వాలల నేపథ్యంలో స్థానిక అధికారులు, రెవెన్యూ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. తాము కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాచీన ఆలయాన్ని కూల్చలేదని అధికారులు ఒక ప్రకటనలో వివరణిచ్చారు. పాఠశాల ప్రాజెక్టు కోసం భూమిని చదును చేస్తున్న సమయంలో అప్పటికే అక్కడ బాగా దెబ్బతిని చెట్లతో కప్పబడి ఉన్న కొన్ని రాళ్లు, ఒక పాత కట్టడానికి సంబంధించిన అవశేషాలు మాత్రమే మాకు కనిపించాయి. అది ఒక పూర్తిస్థాయి ప్రాచీన శివాలయమని, దానికి 800 ఏళ్ల చరిత్ర ఉందని మాకు ముందుగా తెలియదు. ఆ కట్టడం రక్షిత కట్టడాల జాబితాలో కూడా లేకపోవడంతోనే మేం పనులు మొదలుపెట్టామని వారు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారుల వాదనను పురావస్తు నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక చారిత్రక సంపదను కాపాడాల్సిన బాధ్యత కేవలం రక్షిత జాబితాల్లో ఉన్న వాటికే పరిమితం కాదని, 100 ఏళ్లు దాటిన ఏ పురాతన కట్టడమైనా హెరిటేజ్ కిందికే వస్తుందని వారు చట్టాలను ఉటంకిస్తూ కౌంటరిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అక్కడ పనులను తక్షణమే నిలిపివేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చరిత్ర ధ్వంసమైన తర్వాత ఇప్పుడు అధికారులు మరో కొత్త హామీ ఇచ్చారు. కూల్చివేయబడ్డ 800 ఏళ్ల నాటి శివాలయాన్ని తిరిగి అదే స్థానంలో పునర్నిర్మిస్తామని అధికారిక ప్రకటన చేశారు. ప్రముఖ చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారుల సహాయంతో ధ్వంసమైన నల్లరాళ్లను, శిల్పాలను, శివలింగాన్ని, శాసనాలను జాగ్రత్తగా వెతికితీసి వాటిని యథాతథంగా పాత పద్ధతిలోనే అమర్చి గుడికి పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు. అయితే అధికారుల మాటలు వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం? ఒక ప్రాచీన కట్టడాన్ని భారీ యంత్రాలతో, బుల్డోజర్లతో కూల్చేసిన తర్వాత అందులో ఉండే సున్నితమైన శిల్పాలు, శాసనాలున్న రాళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి, ముక్కలై నలిగిపోతాయి. వాటిని ఫెవికాలేసి అతికించినట్లు తిరిగి అతికించడం సాధ్యం కాదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసినా అది ఒక కొత్త కట్టడంలా ఉంటుందే తప్ప 800 ఏళ్ల నాటి పాతదనం, ఆ కాకతీయుల స్పర్శ, నాటి శిల్పుల చేతి నైపుణ్యం అందులో మళ్లీ కనిపించదు. ప్రాణం పోయిన దేహానికి పై అలంకారం చేసినట్లుగా ఉంటుంది ఈ పునర్నిర్మాణం. ఇది చరిత్రకారులు చెప్తున్న మాట. పనులు మొదలుపెట్టే ముందు కనీసం ముందు చూపు ఉండుంటే ఇంతటి చారిత్రక ఘోరం జరిగి ఉండేది కాదని వారంటున్నారు. ఈ వరంగల్ శివాలయ కూల్చివేత ఘటన మన సమాజంలో పాలనా యంత్రాంగంలోని నిగూఢంగా ఉన్న ఒక అతిపెద్ద లోపాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అదే అభివృద్ధి వర్సెస్ వారసత్వ సంపద రక్షణ. మన దేశంలో రోడ్ల విస్తరణ కోసం భవనాల నిర్మాణాలు, పాఠశాలలు, ప్రాజెక్టులు, ఆస్పత్రుల నిర్మాణం జరిగిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఇలాంటి చారిత్రక కట్టడాలు బలవుతూనే ఉన్నాయి.
దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక నిర్మాణాలు రావాలి. కానీ మన గతాన్ని, వందల ఏళ్ల చరిత్రను నాశనం చేసుకొని చేసే అభివృద్ధి ఎప్పటికీ శాశ్వతం కాదు. విదేశాల్లో వందల ఏళ్ల నాటి ఒక చిన్న గోడను కూడా ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ వేలాది ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న మన దేశంలో మన అపారమైన చారిత్రక సంపద విలువను మనమే గుర్తించలేకపోవడం అతిపెద్ద దౌర్భాగ్యం. పాఠశాల నిర్మాణం కోసం మ్యాప్ గీసినప్పుడే అక్కడ ఒక పురాతన గుడి ఉందని గుర్తించి ఉంటే ఆ గుడికి ఎలాంటి హాని కలగకుండా స్కూల్ డిజైన్ మార్చుకొని ఉండొచ్చు. ఆ గుడిని పాఠశాల ప్రాంగణంలోనే ఒక అద్భుతమైన చారిత్రక పాఠంగా విద్యార్థులకు చూపిస్తూ పక్కనే తరగతి గదులు కూడా నిర్మించి ఉండొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి సిబ్బంది సమన్వయ లోపం కారణంగా నేడు మహాద్భుతమైన కాకతీయ శివాలయం మట్టిలో కలిసిపోయింది. వరంగల్లో ధ్వంసమైన ఈ శివాలయం కేవలం ఒక రాతి కట్టడం కాదు, అది కాకతీయుల చరిత్రలో మనం శాశ్వతంగా చించేసిన ఒక అపురూపమైన పేజీ. ఈ ఘటనతోనైనా ప్రభుత్వాలు, పాలకులు కళ్ళు తెరవాలి. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టినా అక్కడున్న చారిత్రక ఆనవాళ్లకు ఎలాంటి ముప్పు కలగకుండా ముందుగానే పురావస్తు శాఖతో ఒక జియో సర్వే చేయించడం తప్పనిసరి చేయాలి. తెలంగాణ గడ్డపై ఇంకా వెలుగు చూడని, సరైన ఆదరణ లేని ఎన్నో అపురూపమైన చారిత్రక కట్టడాలు, శాసనాలు అడవుల్లో, పొలాల్లో అనాథలుగా పడి ఉన్నాయి. వాటన్నింటినీ వెంటనే గుర్తించి రక్షిత కట్టడాలుగా ప్రకటించి భవిష్యత్ తరాలకు సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనుంది. మనం చరిత్రను కాపాడుకోకపోతే రేపటి తరానికి మనం ఇచ్చేదేముంటుంది? వరంగల్లో ధ్వంసమైన శివాలయాన్ని పునర్నిర్మించడం ద్వారా కొంతమేర నష్ట నివారణ జరిగినా ఆ కట్టడం కోల్పోయిన జీవాన్ని తిరిగి తీసుకురాలేం. కనీసం భవిష్యత్తులోనైనా బండరాళ్లను పగలగొట్టే బుల్డోజర్ల కింద మన చరిత్ర నలిగిపోకుండా కాపాడుకుందాం. ఎందుకంటే చరిత్రను మరిచిన సమాజం ఎన్నటికీ ముందుకు సాగలేదు.